ఫ్రెండ్స్ ఇవాళ పిక్కలు చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్కి అయితే భలే నచ్చేసింది. చాలా బాగా చేసావని చెప్పాడు. వాళ్ళ కోసమే కదా మనం ఎంత కష్టపడినా ఈ వంటలు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కష్టం అంతా మర్చిపోయాను అనమాట. చేసిన కష్టము ఆనందమే ఆనందం. ఆడవాళ్ళకి కావాల్సినదే కదా. వాళ్ళు ఒక్కరోజు బాగలేదు అని అంటే మనసు నొచ్చుకొని ఆ రోజు అంతా మూడ్ ఆఫ్ అయిపోతాం అనమాట. బాగుంది అంటే ఎక్కడ లేని రెక్కలు వచ్చేస్తాయి మనకు. అంతే కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ నూనె అయితే సరిపోయింది ఫ్రెండ్స్. రేపటికైతే ఎలా ఉంటుందో మార్నింగ్ లేచి చూపిస్తాను. నూనె ఎంతవరకు ఊరింది అనేది. దీన్ని తీసి ఒక ప్లాస్టిక్ దాంట్లో పక్కన పెట్టేస్తాను. ఈ అల్యూమినియం వాటిలో మాత్రం పిక్కల్స్ చేసి అలాగే ఉంచకండి. అందులోని బ్యాడ్ అనేది ఊరి దీనికి పాయిజన్ అయిపోద్ది అనమాట. ఏదైనా సరే చేసిన వెంటనే తీసి పక్కన పెట్టేసుకోండి. పిక్కల్స్ మాత్రం ఇందులో ఎక్కువసేపు ఉంచొద్దు. చేసిన వెంటనే పక్కన పెట్టేసుకోండి. వేరే ప్లాస్టిక్ వాటిని కడుక్కొని చెమ్మ లేకుండా అందులో తీసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే వేరే ప్లాస్టిక్ దాంట్లో తీసి పక్కన పెట్టేస్తాను. మార్నింగ్ చూపిస్తాను నూనె ఎలా పైకి తేలింది అనేది. మరి ఒకవేళ ఇన్ కేసు తగ్గింది అంటే మళ్ళీ కాసి కొద్దిగా పోస్తాను. ఆల్రెడీ ఒకసారి పోసాను కాబట్టి మార్నింగ్ కొంచెం పైకి తేలుద్దని అనుకుంటున్నా. తేలకుంటే మళ్ళీ పోసి పెడతా. కానీ సూపర్ వచ్చింది. నూనె మీ ఇష్టం, మీకు తగినంత మీరు వేసుకోండి. నూనె ఎక్కువ వేసుకోకుంటే మాత్రం ఉప్పు నూనె బూజు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఆల్రెడీ చెమ్మ లేకుండా చేస్తున్నాం. చెమ్మ ఒకవేళ తగిలిందంటే బూజు వచ్చేస్తుంది. చెమ్మ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఉప్పు సరిపడినంత వేసుకోండి. సరిపడినంత మీద కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఓకేనా. బాయ్.